ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీలో చాలామంది వాక్యాలు చూసి ప్రార్థన కొరకు మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని, ఇంకా దేవుని యొక్క వాక్యము ఈ అంత్యదినంలో ప్రబలం అవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాలామంది వీడు ఒక వెలుగు వెలిగాడురా, అబ్బా మెరుస్తూ ఉన్నారా, అసలు వీళ్ళు పరిస్థితి చూడండి ఎంత ఘనంగా ఉందో అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఒక వెలుగు వెలిగారండి అని అంటూ ఉంటారు. ఈ లోకంలో చాలామంది వెలుగుతూ ఉంటారు. వాళ్ళ దర్పం బట్టి, వాళ్ళ పేరును బట్టి, వాళ్ళ ఖ్యాతిని బట్టి, వారికి ఉన్న ధనం బట్టి, అందం బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి దాన్ని ఈ లోకం వెలుగుగా చూస్తుంది. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది దేవుడు వెలుగై ఉన్నాడు అని అంటుంది. వెలుగైన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, ఇదిగో ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఆయన ప్రభువు ప్రజలందరితో మాట్లాడుతూ ఆ కొండ మీద ప్రసంగంలో అన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నాడు. తండ్రి వెలుగు, కుమారుడు వెలుగు. కుమారుడును కలిగి ఉన్న మనమందరము కూడా ఈ లోకంలో వెలుగుగా ఉన్నామని వాక్యం చెప్తూ ఉంది. యోహాన్ అంటాడు కదా, ఇదిగో ఈ వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండెను అని వాక్యం చెప్తూ ఉంది. ఏంటి వెలుగు? ఈ లోకంలో చాలామంది రకరకాల వెలుగుల గురించి మాట్లాడుతుంటే మనకు ఒక వెలుగు ఉంది. చూడండి, యోబు గ్రంథము మనము చూస్తే 11వ అధ్యాయము 13వ వచనం నుంచి ప్రియులారా ఈ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, చేతులు ఆయన వైపు చాపిన ఎడల. గమనించిన ప్రియులారా, ఎడల అని ఉంది అంటే కండిషన్ ఉంది. తప్పకుండా నువ్వు అది చేస్తే కానీ అది జరగదు అని అర్థం. 14వ వచనంలో అంటున్నాడు, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. మరలా ఎడల అంటున్నాడు. పాపము నీ చేతిలో ఉందని చూచి దాన్ని విడిచిన ఎడల. ఏమంటున్నాడు? గుడారంలో నుండి దుష్కార్యమును నీవు కొట్టివేసిన ఎడల అని అంటూ ఉన్నాడు. 15వ వచనంలో అంటున్నాడు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. 16వ వచనం అంటున్నాడు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనదువు అని అంటున్నాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును అని అంటున్నాడు. అప్పుడు అని అన్నాడు. అప్పుడు నీ బ్రతుకు అని అన్నాడు. ప్రియులారా, దుష్కార్యమును విడిస్తే, నీ చేతిలో పాపముందని నువ్వు గ్రహించి చూచి దానిని విడిచిపెడితే, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరిచేసుకుంటే మనము ఒక వెలుగు వెలుగుతామంట. మన బ్రతుకే వెలుగుగా మారుతుందంట. అదే చెప్తూ ఉన్నాడు భక్తుడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్నము తేజస్సు ఎంత ప్రకాశమానంగా ఉంటుందండి. ఎన్ని లైట్లు పెడితే ఆ యొక్క తేజస్సును మనం అందుకోగలుగుతాము? ప్రియులారా, మధ్యాహ్నకాల తేజస్సు వలె మన బ్రతుకు ప్రకాశిస్తుందంట. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. చీకటి కమ్మినను మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు, కష్టములు, శ్రమలు, లోటు వచ్చినను మనకు వెలుగ్గానే ఉంటుందంట. ఎంత గొప్ప సత్యము దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీవు దుష్క్రియలను విడిచిన ఎడల, పాపము నీ చేతిలో ఉందని చూచి దాన్ని విడిచిన ఎడల, గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుకునే ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. అన్ని కండిషన్స్ అప్లై. నువ్వు ఏదన్నా పాలసీ కొంటున్నప్పుడు, లేకపోతే మరొకటో కొంటున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న
అనేకమైన సూచనలను చిన్న అక్షరాలతో రాస్తారు. మంచిగా మనల్ని గమనించడానికి చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు, దాని కింద చిన్న అక్షరాలతో రాస్తాడు. ఇవి నియమ నిబంధనలకు అనుసరించి ఇవి వర్తిస్తాయి అని అంటాడు. ఇట్ అప్లైస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అంటాడు. అలాగే నీవు నేను కూడా మన జీవితంలో మన బ్రతుకు వెలుగుగా మారాలంటే మనము మనస్సును తిన్నగా నిలుపుకోవాలి. ఇదిగో నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ప్రియులారా, దేవుని దగ్గర నీకు సంతోషము ఆనందము ఉండాలి అని అంటే ఈ లోకమిచ్చు సంతోషం కాదు, ఈ లోకమిచ్చు ఆ తాత్కాలికమైన క్షణికమైన సంతోషము కాదు దేవుడిచ్చేది. ప్రభు అంటున్నాడు, నా సమాధానమును నేను నీకు ఇచ్చుదును, ఈ లోకమిచ్చు సమాధానం వలె నా సమాధానం ఉండదు అని ప్రభు చెప్పారు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయినని 34వ కీర్తన 5వ వచనంలో అంటాడు భక్తుడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు చూసావో నీ జీవితం వెలుగుతుంది. నువ్వు అన్ని విషయాల్లో రాణిస్తావు, అన్ని విషయంలో నువ్వు ప్రావీణ్యత సంపాదించుకుంటావు. ఈరోజు ఒకవేళ ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉన్నావా, లేకపోతే జీవితంలో స్థిరత్వం కొరకు నువ్వు తపన పడుతూ ఉన్నావా, లేకపోతే నీ కుటుంబంలో బాధ వేదన దుఃఖముతో నువ్వు ఈరోజు చీకటిలో ఉన్నావా, దేవుడు చెప్తూ ఉన్నాడు, లెమ్ము తేజరెల్లుము, వెలుగు నీ మీద ప్రకాశించుచుండెను అని అంటున్నాడు. వెలుగైన దేవుడు ఈరోజు నీ జీవితంలో నిన్ను వెలిగించడానికి, నీ బ్రతుకును వెలిగించడానికి, చీకటిలో కూడా నువ్వు అరుణోదయము వలె నువ్వు ప్రకాశించటానికి దేవుడు నీకు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు ఆదివారం చర్చ్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఒక దైవ సేవకుని యొక్క వర్తమానం వింటున్నప్పుడు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అనేక రీతిలుగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరం నీకు వినపడుతుందా? ఆ యొక్క మెల్లని స్వరము నీ చెవిన పడుతుందా? పరిశుద్ధాత్మని యొక్క హెచ్చరిక నువ్వు గ్రహిస్తున్నావా తమ్ముడా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి వెలుగుగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వెలిగింపబడిన దీపము కొంచెము కింద కాకుండా దీపస్తంభం మీద పెట్టాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు వెలుగుతే దేవుడు నిన్ను దీపస్తంభం అంటే హెచ్చైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. తమ్ముడా, నీ పాపములు నువ్వు విడిచిపెట్టిన ఎడల, నీ చేతిలో పాపం ఉన్నప్పుడు దాన్ని చూచి దాన్ని విడిచిపెడితే, నువ్వు ఇంకా కొన్ని అలవాట్లు, కొన్ని వ్యసనములు, కొన్ని బలహీనతలు చేత నువ్వు బంధింపబడి ఉంటే ఈరోజు ప్రభువుని అడుగు, దేవుని యొక్క సహాయం కోరుకో. నీకు తప్పకుండా జయం వస్తుంది. తప్పకుండా నీ జీవితంలో ఒక ఇదిగో దేదీప్యమానమైన దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. మధ్యాహ్న కాల వెలుగు వలె ప్రకాశిస్తారంట దేవుని కలిగిన వాళ్ళు. మనం అలా ప్రకాశించుదుముగాక. దేవుని యొక్క తేజస్సు, ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీరు ఏదన్నా అవసరతలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయమైనా, అది అర్ధరాత్రి అయినా సరే, మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయటానికి మా ప్రార్థన వీరులు సిద్ధంగా ఉన్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుని యొక్క కృపలో మనం అందరం వర్ధిల్లాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ఆశ, ఆయన చిత్తం. ఆయన చిత్త ప్రకారము మన అందరము ఈ లోకములో ప్రకాశించుదుముగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, ఇప్పటి వరకు నీ బిడ్డలు ఈ వాక్యమును విని ఉంటుండగా దీవించండి, ఆస్వాదించండి. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగుగా నువ్వు వచ్చావు దేవా. మమ్మల్ని వెలిగింప చేయటానికి ఈ లోకానికి వచ్చావు. ఈ లోకంలో చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది వెలుగుతూ ఉన్నారు, కానీ మమ్మల్ని ఈ లోకంలో దీపముల వలె, వెలుగు వలె నువ్వు ఉంచుతూ ఉన్నావు. మమ్మల్ని ప్రకాశించమంటూ ఉన్నావు దేవా. మేము అలా ప్రకాశించాలంటే దేవా దుష్క్రియలు విడవాలి దేవా. మా గుడారంలో దుర్మార్గతను విడిచిపెట్టాలి. మా చేతిలో పాపం ఉన్న ఎడల దాన్ని విడిచిపెట్టాలి. మా చేతులు నీ తట్టు చాపాలి, నీ వైపు చూడాలి. అప్పుడు
మా బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె వెలుగుతుంది అంటున్నావు. దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ వెలిగించండి, మీ ఆత్మచేత నింపండి. ఎవరైతే దుఃఖంలో, బాధలో, వేదనలో ఈరోజు ఈ యొక్క వర్తమానం వింటూ ఉన్నారో వాళ్ళని ఆదరించమని కోరుచున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచమని కోరుచున్నాం. మీ అభిషేకం నీ బిడ్డల మీద ఉంచమని కోరుచున్నాం. దేవా, మీ ఆత్మచేత నీ బిడ్డలను నింపి ఆశీర్వదించి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.